అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను నిధులనేవి అయితే కేటాయించబోతుందండి. అయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను మనకి వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందనమాట. అయితే ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారు? సో, ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా! ఇది ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి పెన్షన్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడాని. అంతకంటే ముందు మీరు చేయవలసిందల్లా కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి పెన్షన్ సంబంధించి అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తదండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ తీసుకొచ్చిందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కానీ మన నిధులు ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి గతంలో ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క డబ్బులనేవి అయితే అందించేవారనమాట. సో, గతంలో 2,000 రూపాయలే మనకి ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ కింద 4,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ మనకి ఈ ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున అందించడానికి సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. సో, చాలామంది అడుగుతున్నారు అసలు ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అయితే ఇది ముందుగా మనకి కొన్ని జిల్లాల్లో జమ చేస్తారని చెప్పి చాలామంది అంటున్నారు. సో, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జిల్లాలో కూడా జమ చేస్తారండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. ప్రతి ఏటా కూడా ఈ యొక్క నిధులు అవసరమవుతాయని చెప్పి అంచనా అయితే వేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కట్టిన పెన్షన్లు కూడా ఈ యొక్క నెలలో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై మనకి అధికార ప్రకటన చేయవలసి ఉంటుందన్నమాట. సో, త్వరలోనే రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేయనుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.